హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం అయితే మళ్ళీ ఈవెంట్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఈరోజు అయితే కొంచెం స్పెషల్. ఎలా అంటే ఈరోజు నేనైతే 2 ఈవెంట్స్ అయితే ఒప్పుకున్నాను. కానీ 2 ఈవెంట్స్ యొక్క లొకేషన్ అయితే సేమ్ అనమాట. మనకు లొకేషన్ వచ్చేసి గాజువాక్లో అయితే 2 ఈవెంట్స్. మార్నింగ్ మనం వెళ్ళేదైతే ఒక కిడ్కి ఒక నామకరణం తీయడానికి అయితే వెళ్తామన్నమాట మనం. సో ఈరోజు నాతో పాటు అయితే నా ఫ్రెండ్ శ్యామ్ అయితే వస్తున్నాడు అనమాట పిలియన్ కింద. సో ఆల్రెడీ ఇప్పుడు అప్రాక్సిమేట్గా టైం ఒక 9 అవుతుంది. నేను స్టార్ట్ అయిపోయాను, 9కి స్టార్ట్ అయ్యా. షార్ట్స్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను అనమాట మా వాడి గురించి. సో ఆ వీడియో, ఆ షార్ట్ ఒకసారి క్లిక్ చేసి చూడండి, మీకు అసలు ఏం జరిగింది, మ్యాటర్ ఏంటని. సో నిన్నైతే వీడిని నేను తీసుకురావడం జరిగింది. ఈరోజైతే సర్లే రూమ్లో ఒక్కడనే ఉంటాను, నేను కూడా నీతో పాటు వస్తానంటే నేనైతే ఈరోజు ఈవెంట్కి అయితే తీసుకెళ్తాను అనమాట మనోడిని. మోస్ట్లీ ఒకవేళ ఈరోజు అయితే వీలైతే ఈవెంట్ ఎర్లీగా అయిపోతే ఈవినింగ్, సో అది కూడా నేనైతే వ్లాగ్లో ఇంక్లూడ్ చేసేస్తానమాట. సో నిన్న మన బైక్లో అయితే కొన్ని చేంజెస్ అన్నమాట. ఏం చేసా అంటే నిన్న నా బైక్ బ్రేక్ వేస్తుంటే సో పడట్లేదు అన్నమాట. సో ప్రాబ్లం ఏంటి అనేసి నేను అనుకున్నా. సో అలాగ ఆలోచిస్తే అర్థమైంది, నా బ్రేక్ ప్యాడ్స్ అయితే గాన్. సో బ్రేక్ ప్యాడ్స్ పోయాయి కాబట్టి సో ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేసేసాను. అండ్ మోర్ ఓవర్ మనకి క్యాలిబర్ ఇష్యూ అయితే ఉంది ఫ్రంట్ బ్రేక్లో. సో అది కూడా కొంచెం అంటే పూర్తిగా అయ్యింది అని అయితే నేను చెప్పలేను, బట్ నేనైతే కొంతవరకు అడ్జస్ట్ చేయడానికి అయితే తెలిసిన మెకానిక్ ఉంటే తనతో అయితే చేయించాను అనమాట. బేసిక్గా ప్రజెంట్ అయితే వర్కింగ్ ప్రాపర్లీ. మోస్ట్లీ చూడాలి ఇదే కానీ కొంచెం బాగానే వర్కౌట్ అవుతే క్యాలిబర్ కొంచెం చూసుకొని కొత్త క్యాలిబర్ అయినా కొనడానికి అయితే ట్రై చేస్తా. సో అదనమాట. సో నేనైతే నిన్న బైక్కి స్టిక్కరింగ్ కూడా వేయించడం అయితే జరిగింది. సో ఒక దగ్గరకు అది కూడా ఒక షార్ట్లో అయితే అప్లోడ్ చేశాను. ఆ స్టిక్కరింగ్ యొక్క వీడియో కూడా మీరు షార్ట్స్లో అయితే చూడొచ్చు. ఇక్కడి నుంచి అయితే అలానే పోస్ట్ చేస్తానన్నమాట. ఏదైతే లెంత్ వీడియో అండ్ ఫుల్ లెంత్ కంటెంట్ ఉండదో ఆ వీడియోస్ని నేనైతే షార్ట్స్ ఫార్మాట్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. సో అది మీకు కొంచెం బాగుంటుంది అనమాట. ఏమైనా చిన్న చిన్న అప్డేట్స్ ఏమైనా ఉన్నా వాటిలో అయితే నేను డైరెక్ట్గా షార్ట్స్లో పెడతాను. అలా కాకుండా ఫుల్ లెంత్ వీడియో ఆర్ఎల్స్ ఫుల్ లెంత్ వ్లాగ్ అవుతుంది అనుకున్న వాటిని మాత్రం నేనైతే వీడియో కింద అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. సో ఇక్కడి నుంచి మీరైతే కొంచెం షార్ట్స్కి కూడా రియాక్ట్ అయ్యి సో దాంట్లో ఏమైనా చేంజెస్ ఉన్నా ఏదైనా ఉన్నా సరే నాకు కొంచెం అయితే చెప్పండి. దాన్ని అయితే రెక్టిఫై చేసుకోవడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. మనం కొత్తగా అంటే రీసెంట్గా స్టార్ట్ చేసిన ఛానల్ కాబట్టి మనకు కూడా కొన్ని తెలియాలి. సో మనం చేసే వ్లాగ్ ఎలాగుంది ఏంటనేది. సో మనం ఇప్పుడైతే మనం ఎండాడ కూడా వచ్చేసాం అన్నమాట. సో రొటీన్ అంటే నేను ఎక్కువగా ఈ గాజువాక ఏరియాస్లో అయితే ఈవెంట్స్ ఎక్కువ తీసుకుంటాను అనమాట. సో చూపించిందే చూపిస్తున్నాడు అనుకోకుండా సో ట్రై టు అండర్స్టాండ్. నేను నెక్స్ట్ మంత్లో అయితే నేను కొంచెం ప్లాన్ చేస్తున్నాను. సో అరకు లేకపోతే ఒడిస్సా ఫుల్ ట్రిప్ అన్నమాట. సో నెక్స్ట్ మంత్ మనకి ఎలాగో సీజన్ అంతా ట్రావెలింగ్ అండ్ దీనికి బాగుంటుంది. మనం ఎంజాయ్ చేయడానికి అయితే క్లైమేట్ బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ మంత్ ఎండింగ్ అలా. ప్రజెంట్ అయితే హనుమంతవాక వచ్చాను అనమాట. ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ అసలు. మార్నింగే కాబట్టి చాలా అయితే ట్రాఫిక్ ఉంది. సండే అప్రాక్సిమేట్గా టైం అయితే ఒక 10 అలా అవుతుంది. సో
సో ఇప్పుడైతే ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట సిటీలో. ఇంకా నేను గాజువాక వరకు వెళ్ళాలి. సో మనం అయితే ఇప్పుడు తెలుసు కదా, కాన్వెంట్ జంక్షన్ నుంచి పోర్ట్ ఏరియా కొట్టేస్తాను. అది కొంచెం అంటే హెచ్పిసిఎల్ లైన్ అలాగే వెళ్ళిపోతాం అన్నమాట నేను. సో దానివల్ల ఏంటంటే మనకి కొంచెం టైం అయితే కలిసి వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకైతే వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్స్ అయితే రావట్లే. సో ఎవరైతే కొత్తగా ఈ మన యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో సో కొంచెం ట్రై టు సబ్స్క్రైబ్. ఫుల్ ట్రాఫిక్ అన్నమాట. సో ఈవెంట్కి ఎప్పుడైనా స్టార్ట్ అయ్యేటప్పుడు ఎప్పుడైనా సరే నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఉండడానికే ట్రై చేస్తా. ఎందుకంటే మనకి ఇబ్బంది ఎలా ట్రాఫిక్ వచ్చినా లేకపోతే క్లైమేట్ బాగోపోయినా కొంచెం మేనేజ్ చేసుకోవడానికి అయితే అవుతుంది. సో ఇక ఇంత ట్రాఫిక్ ఉండేటప్పుడు ఈవెంట్ ఆన్ టైం వెళ్ళాలంటే అవ్వదు. సో అందుకే నేను ఒక కస్టమర్ చెప్పిన హాఫ్ అన్ అవర్ కన్నా ముందే నేను ఎర్లీగానే స్టార్ట్ అయిపోయా. మేబీ నేను ఇంకా ఎర్లీగా వెళ్ళిపోవచ్చు కూడా ఈవెంట్ లొకేషన్కి. సో బ్యాక్ సైడ్ ఉన్నాడు కదా, చెప్పాను కదా పిలియన్ కింద వస్తున్నాడు మా ఫ్రెండ్ శ్యామ్ అని. సో ఆయన అయితే ఒక క్వశ్చన్ అడిగాను, అరే నీకు బైక్ వచ్చారా? నీకు స్కూటీ స్కూటీయే వచ్చు. ఊర్లో ఏంటి ఎక్సెల్ హెవీ డ్యూటీ కదా, లాడితే కదా. పెట్టట్లేదు. సో మా వాడికి ఒకసారి బండి నేనే నేర్పిద్దామని ట్రై చేసానమాట. ఏంటంటే అప్పుడు డైరెక్టర్ పట్టుకెళ్ళి ఒక అంటే ఊర్లో అంటుంటాయి కదా కోళ్ళు దాచే బొట్లు. సో దాన్ని అయితే గుర్తించి ఆ లోపల ఉన్న ఒక కోడి పిల్లని రెండింటిని చంపడం అయితే జరిగిందన్నమాట. దాని తర్వాత వీడికి ఇంక మరి బండి వద్దనేసి వీడికి రావట్లేదు. ఎందుకంటే బేసిక్గా వీడికున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ పర్సన్ అనమాట. సో వాడికి యాక్సలరేట్ చేయమంటే అటువైపు తిప్పుతాడు. ఎక్కడైతే మనం క్లచ్ పట్టుకుంటామో అక్కడ వీడు యాక్సిలేటర్ తిప్పుతుంటాడు. ఓకే, మనమైతే కాన్వెంట్ జంక్షన్ కూడా వచ్చేసాం. సో ఇక్కడి నుంచి డైరెక్టర్గా వెళ్ళిపోవడమే. సో ఇక్కడ నుంచి ఫస్ట్ అయితే నేను మల్కాపురం వెళ్తామాట. అక్కడ ఒక వీడియోగ్రాఫర్ ఉంటారు, ఆయనతో కలిసి మనం అయితే ఈవెంట్ స్పాట్కి వెళ్తాం. సో అక్కడి నుంచి అయితే నేను బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను అనమాట. ఇక్కడికి వస్తే తెలుసు కదా ఫుల్ డస్ట్. సో అది మ్యాటర్. కొత్త లోక చాలా బాగుంది. సో ఇక్కడే గాజువాకలో ఉన్న శ్రీకన్య సినిమాస్కి అయితే వచ్చాను. సో మనకైతే ఫస్ట్ ఈవెంట్ అయితే మనకి 2 కల్లా ఫినిష్ అయిపోయింది అన్నమాట. నెక్స్ట్ వచ్చిన ఈవెంట్ అయితే మనకైతే నెక్స్ట్ ఈవెంట్ 6కి స్టార్ట్ అన్నారు. సో వెళ్ళి రావడం టైం వేస్ట్ అనేసి సో 2:40కి అయితే షో ఉందన్నమాట ఇక్కడ ఈ థియేటర్లో. సో అలాగో వచ్చాం కదా అనేసి సో మూవీకి అయితే వెళ్ళాను. వర్త్ వాచింగ్ మూవీ అయితే అక్కడ బోరింగ్ అనిపించలే. కొన్ని క్యామియోస్ కూడా ఉన్నాయి మూవీలో. సో మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది. సో ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా 5:40 అయింది టైము. సో ఇప్పుడు నేనైతే మళ్ళీ ఈవెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాను అనమాట. కెమెరా బ్యాగ్ అండ్ గేర్ మొత్తం ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెట్టేశాను. అది ఇప్పుడైతే మన ఈవెంట్ లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోయి సో ఈవెంట్ అయితే కంప్లీట్ చేసుకుందాం అనమాట. చూద్దాం రిటర్న్ ఎండ్ అవుతుందో 9 or 10 అనేది. ఓకే, అయితే నేను ఈవెంట్ స్పాట్కి వెళ్ళిన తర్వాత మొత్తం అన్నీ ఫిట్ చేసేసుకొని అక్కడైతే చిన్న వీడియో క్లిప్స్ అయితే తీయడానికి అయితే ట్రై చేస్తాను బ్లాగ్కి. ఏంటి సార్? ఓకే సార్, పే చేస్తాను సార్ తర్వాత.
అవును సార్, ఒకటే ఉంటుంది పెండింగ్. అది కూడా ఫ్రెండ్ ఒకడు బైక్ పట్టుకెళ్తే దానివల్ల. సార్ అమౌంట్ లేదు సార్ ఇప్పుడు. సరే సార్. సక్సెస్ఫుల్గా మన జాత అయితే పెండింగ్ చలాన్ అయితే నాది ఒక్కటే ఉందన్నమాట, 135 రూపీస్. సో అది కూడా ఈరోజు అయితే కట్టేశాను, మరి ఇంకేం చేయలేం. సో అందుకనే పెండింగ్ అమౌంట్ అయితే నేను పే చేస్తా. సో 0. మన బైక్ మీద అయితే ఎటువంటి చలాన్స్ లేవు. ఓకే, ఈరోజు వచ్చిన పనులు అయితే అయిపోయామాట. 2 ఈవెంట్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. మార్నింగ్ 10కి వచ్చాము, 10కి స్టార్ట్ అయ్యాము. సో నైట్ ఇప్పుడైతే 10:30 అవుతుందన్నమాట. సో మనం అయితే ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాం. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.